హాయ్ ఫ్రెండ్స్, ఇదే అనమాట మనము ఉండే స్ట్రీట్. ఇది ఒక డెడ్ ఎండ్ స్ట్రీట్, బట్ సెకండ్ హౌస్ అనమాట. సో ఇలా ఎంట్రన్స్ ముందరే సంపులు ఉంటాయి, దాన్ని ఓపెన్ చేయలేదు నేను. ఇట్లా లెఫ్ట్ సైడ్ వెళ్తే స్టెప్స్ ఉంటుంది, పైన ఇంకా ఒక 2 floors ఉందన్నమాట. 3 families రెంట్కున్నారు. చూడండి, ఇప్పుడు లెఫ్ట్ సైడ్ ఇక్కడ కొంచెం కిచెన్కి ఎదురుగా మనకి ప్లాంట్స్ వేసుకునేకి ప్లేస్ ఇచ్చారు. ఇలా ఓపెన్ చేసి ఇక్కడే మనము గ్యాస్ పెట్టుకోవచ్చు. ఇక్కడ చుట్టూ ప్రహరీ గోడ ఉంటుందన్నమాట. ఇక్కడ ఇంకా ఎలక్ట్రిక్ కోసం అందించారు. ఇది సేఫ్ సైడ్కి మొత్తం లాక్ ఇచ్చేసి ఐరన్ గేట్స్ ఇచ్చారనమాట. ఇంకా రైట్ సైడ్ ఇలా ఓపెన్లోనే ఉంటుంది. చుట్టూ ప్రహరీ గోడ కదా ఇంటికి. సో ఇలా అంటే మనం ఇండివిజువల్ హౌస్లో ఉన్నాము ఇన్ని రోజులు. సో ఇదంతా ఇలా వెళ్ళి మన చుట్టూ పెట్టుకోవచ్చు పాట్స్ అన్నీ అనుకున్నాం, కానీ పిజియన్స్ చాలా గలీజ్ చేసేటివి అనమాట. సో ఇక్కడ పెట్టుకునేదానికి మనకి ఆస్కారం లేకపోయింది. బ్యాక్ సైడ్ ఇల్లు కడుతూ ఉన్నారు, చూసారా. ఇలా చుట్టూ ఓపెన్ ప్లేస్ ఉంటుంది. ఇది నేను అప్పుడప్పుడు చూపిస్తుంటాను కదా, ఆవులు, పాములు, ఎలుకలు ఇలాంటివన్నీ ఈ ఏరియా నుంచే అనమాట మన ఇంట్లోకి వచ్చేస్తూ ఉంటాయి. ఇలా చుట్టూ సందు ఒకటి ఉంటుంది, కానీ సేఫ్ సైడ్ కోసం మొత్తం గేట్స్తో లాక్లు తలుపులు ఇచ్చేసారు. సో సేఫ్గానే ఉంటుందన్నమాట. ఇంకా ఎంట్రన్స్ ఇది హాల్, ఎదురుగా టీవీ యూనిట్, వార్డ్రూఫ్ అనమాట. ఇందులో చాలా వాజెస్, ఫ్లవర్స్, టాయ్స్, సాఫ్ట్ టాయ్స్ అన్నీ లోపలికి ఉన్నాయి. సో నాకు అక్కడ చాలా టాయ్స్ పట్టాయన్నమాట. ఇంకా కింద కూడా బుక్స్ ర్యాక్ ఉండేవి, పిల్లలకి బుక్స్ అన్నీ అక్కడే యూజ్ చేసాం. ఇదంతా కూడా ఇంకా బ్రిక్స్ వాల్ అనమాట. ఇది ఇంటికి హైలైట్ అనమాట. ఇప్పుడు ఇట్లా లెఫ్ట్ సైడ్ వెళ్ళినామంటే కిచెన్. ఇక్కడ డైనింగ్ కోసం అని చెప్పి చిన్న వార్డ్రూఫ్ ఇచ్చారు. ఇది కిచెన్కి పైన అంతా కూడా సెల్ఫ్స్ వచ్చాయి. ఇలా ఇక్కడ ఒక చిన్న వార్డ్రూఫ్. మనకి ఇక్కడ నిత్యావసరాలన్నీ ఇక్కడ సరిపోయేవి. రోజు మనం డైలీ యూజ్ చేసుకునే డబ్బాలు అన్నీ, స్టీల్ డబ్బాలు అన్నీ ఇక్కడే పెట్టేసుకుంటా ఉన్నాము. ఇక మీరు కిచెన్ నా వీడియోస్లో చూసే ఉంటారు. చాలా వరకు వంటలు కానీ ఇక్కడ అన్నీ చేసాం మనం. ఇక కింద కూడా ఒక స్టోరేజ్ యూనిట్ వచ్చింది అండ్ 3 డ్రాయర్స్ అనమాట, కిచెన్ డ్రాయర్స్. ఇది వచ్చి ఇక్కడ ఒక స్టోరేజ్ యూనిట్ అనమాట. ఇక్కడ చాలా ఒక 2 months సరుకులన్నీ ఇక్కడ పెట్టేసుకునేదాన్ని అనమాట నేను. అండ్ ఇక్కడ ఒక పెద్ద గోడౌన్ ఇచ్చారు. అంటే అక్కడ స్టెప్స్ చూసాం కదా ఫ్రంట్కి, ఆ స్టెప్స్ కింద ఇలాగా ప్లేస్ ఇచ్చారనమాట. ఇక్కడ అన్నీ నేను వేస్టేజ్ కోసం యూజ్ చేసే కవర్లు, బ్యాగులు అలాంటి పెట్టుకునేదాన్ని. ఇక ఇటువైపు యూటిలిటీ ఏరియా అనమాట. చూసారా, ఇది హాల్కి పక్కన డైనింగ్ రూమ్ వస్తుంది, కానీ మనకు అదేమంతా డైనింగ్గా యూజ్ చేసుకోలేదు మనం. ఇది హాల్కి లెఫ్ట్ సైడ్ ఇది హాల్ కదా. ఇలా చూడండి, బ్రిక్ వాల్ దీనికి అది మొత్తానికి వస్తుందన్నమాట, ఇట్లా ఆర్చ్ లాగా. ఇంకా ఇలా వెళ్తే రైట్ సైడు పూజ గదికి ఎదురుగా ఇది ఒక వార్డ్రూఫ్ అనమాట. సెల్ఫ్లు స్టోరేజ్ యూనిట్స్ మాత్రం బాగా గోడలోనే ఇచ్చేసారు కాబట్టి బాగా మనకి యూజ్ అయ్యాయి. ఇది పూజ గది, మీరు చూసే ఉంటారు కదా నా వీడియోస్లో. పూజ గదిని ఆల్రెడీ చూపించున్నాను. తర్వాత ఇది ఒక బెడ్రూమ్ విత్ అటాచ్డ్ బాత్రూమ్. రైట్ సైడ్ బ్లూ బెడ్రూమ్ అని పిలుచుకునే వాళ్ళం. ఇది చూసారా వార్డ్రూఫ్స్, ఇవన్నీ వార్డ్రూఫ్స్ అనమాట. సో అండ్ నెక్స్ట్ అలా వెళ్తే ఈ రూమ్కి ఎదురుగానే మనకి దేవుడి గది ఉండేది. తర్వాత కొంచెం అలా వెళ్తే ఇది మాస్టర్ బెడ్రూమ్. చూసారా, ఇదనమాట వార్డ్రూఫ్. ఇక్కడే మనకి స్టడీ టేబుల్ అంతా అనిపోయాయన్నమాట. ఇది ఇంకొక బాత్రూము. ఈ బాత్రూమ్కి ఏమంటే రెండిటికి కామన్గా గీజర్, పెద్ద గీజర్ ఉందన్నమాట. రెండిట్లోనూ మనకి హాట్ వాటర్ వచ్చేస్తుంది. ఒకే గీజర్తో 2 bedrooms అటాచ్డ్ పైన సెల్ఫ్ ఉందన్నమాట.
చూసారా పైన. ఇక్కడ చూడండి నా ట్రైపాడ్ ఇక్కడే పెట్టేస్తున్నాను. ట్రైపాడ్ ఏమంటే విరిగిపోయింది. ఆ ట్రైపాడ్తో ఈ వీడియో తీసాను అనమాట. దీని ఎడిటింగే చేయలేదు. ఇక్కడే బెడ్రూమ్లో ఆ ట్రైపాడ్ పెట్టి వీడియో తీసాను మేము ఆడుకునేటప్పుడు సమ్మర్ హాలిడేస్లో. దీనికేమో మనం పింక్ బెడ్రూమ్ అని పేరు పెట్టుకుని ఉన్నామన్నమాట. ఇదిగో ఇలా వెళ్తే ఇప్పుడు బెడ్రూమ్లో నుంచి ఇక్కడే మనము ఒకసారి స్టోరీ కూడా చెప్పుకున్నాం. ఇలా ఇక్కడ నుంచి అట్లా స్ట్రైట్గా వెళ్తే రైట్ సైడ్ మనకు ఒక యూటిలిటీ ఏరియా ఉంటుంది. ఇక్కడ మనం ఫస్ట్లో వాషింగ్ మిషన్ పెట్టుకుని ఉన్నాం, కానీ ఇదొక గోడౌన్ పైన, ఇదొక వాష్ ఏరియా. సో ఇక్కడే వాషింగ్ మిషన్ పెట్టుకున్నాం, కానీ పెట్టుకున్న 10 రోజులకే 5000 బిల్ వేసింది పెద్ద ఎలకొచ్చి. ఈ సందులోనే అవుట్ సైడర్స్ కోసం ఒక బాత్రూమ్ ఉంది, ఒక టాయిలెట్ అనమాట. దీన్ని పెద్దగా మనం యూజ్ చేయలేదు. అది ఇప్పుడు నేను ఇక్కడ పూజ గదిలో ఉన్న కొన్ని ఫోటోల్ని మాత్రం తీసేసుకున్నాను. ఇక మనం వేరే ఇంటికి వెళ్ళిపోతున్నాం, కానీ ఈసారి మనం అపార్ట్మెంట్లో 5th ఫ్లోర్కి వెళ్తున్నాం అనమాట. చూస్తూ ఉండండి, అక్కడి నుంచి మనం వీడియోలు తీస్తాం. సో ఇదన్నమాట ఈ హౌస్ టూర్. సరే మరి దీనికి మనం వైట్ వాష్ చేసి ఓనర్స్కి అప్పచెప్పేసేయాలి. సరే మరి బాయ్, ఉంటాను. స్టే ట్యూన్, like, share and subscribe for more videos.